హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. డ్రగ్స్ అలవాటు కారణంగా ఏపీకి చెందిన సందీప్ ని, నల్గొండకు చెందిన ఆదిల్ సులేమాన్ ను మియాపూర్ రఫా డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో చేర్చారు. అక్కడ వీరు గత కొన్ని నెలలుగా చికిత్స పొందుతున్నారు. రాత్రి వారి ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆదిల్ సులేమాన్ కలిసి సందీప్ ను అత్యంత దారుణంగా హత్య చేశారు. అక్కడే ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో శ్రీకర హాస్పిటల్ నుంచి ఒకటి మర్డర్ కేసుకు సంబంధించిన ఇంటిమేషన్ లాగా ఫర్దర్ గా మా టీమ్స్ అక్కడికి వెళ్లేసి ఎంక్వైరీ వెరిఫై చేయగా అందులో సందీప్ అని చెప్పేసి మృతుడు 38 సంవత్సరాలు గత 8 నెలల నుంచి రాఫా రీహాబిలిటేషన్ సెంటర్ ఏదైతే ఉందో నాగార్జున ఎంక్లేవ్ లో అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలియడం జరిగింది. అతను ఉండే రూమ్ లో ఎవరైతే ఉన్నారో కో పర్సన్స్ సులేమాన్ ప్లస్ ఆదిల్ అని చెప్పేసి ఇద్దరు కూడా గత 1.5 month 2 months నుంచి కూడా తరచూ ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉండడంతో అంతటా వీళ్ళిద్దరు నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ సందీప్ ను ఒకడు ఉన్నట్టు చూసి కిచెన్ పక్కన ఉన్న బాల్కనీలోకి తీసుకెళ్లి వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న కట్టెతోని ప్లస్ అతని దగ్గర ఉన్న నెయిల్ కట్టర్తోని అటాక్ చేయడంతో అతను చనిపోవడం జరిగింది. అంతటా అక్కడ గుర్తించినటువంటి ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని ట్రీట్మెంట్ గురించి అని చెప్పేసి ఇక్కడ శ్రీకర్ హాస్పిటల్ తీసుకురాగా బ్రాడ్ డెడ్ అని చెప్పేసి డాక్టర్స్ నిర్ధారించడం జరిగింది. తదుపరి డెడ్ బాడీని గాంధీకి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మృతుల్ని ఎవరైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళను అప్రహెండ్ చేసి ఫర్దర్ గా వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది.